బెంగాల్లో మమతా బెనర్జీ అధికార పీఠం కదలబోతోందా? తమిళనాడులో స్టాలిన్ సీఎం పీఠం పదిలమేనా? కేరళలో విజయం సాధించేనా? అస్సాం పుదుచ్చేరిలో పరిస్థితి ఎలా ఉంది? ఈ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఈ వివరాలు ఈ వీడియోలో. అంతకంటే ముందు వీడియోని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో ముందుగా మీ వద్దకే వస్తుంది. హాయ్ ఎవరిబడి, వెల్కమ్ టు వెంకీస్ థాట్స్. నేను మీ వెంకట్ మన్నెపుల్ల. దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికలు నిన్న సాయంత్రం ముగిశాయి. నిన్న సాయంత్రం ఎలక్షన్స్ ముగిసిన వెంటనే పుంకాలుగా ఎగ్జిట్ పోల్స్ ఒక్కసారిగా మీడియాలో, సోషల్ మీడియాలో బయటకు వచ్చేసేసి ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అది విజయం సాధిస్తుంది, ఏ పార్టీ గెలవబోతుంది, ఎవరు అధికారం కోల్పోతున్నారు, ఎవరి ఓట్లు లాస్ అయ్యాయి, ఎవరు ఓట్లు గెయిన్ చేసుకున్నారు, ఈ వివరాలన్నీ ఎగ్జిట్ పోల్స్లో వివిధ కంపెనీలన్నీ, వివిధ సంస్థలు ఎన్నికల్లో సర్వే చేసి నిన్న సాయంత్రం వివరాలు ఎలక్షన్స్ ముగిసిన వెంటనే బయటకు వచ్చేసాయి. తమిళనాడు, వెస్ట్ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉన్నాయో ఈ వివరాలు మనం దృష్టి సారిద్దాం. ఇక ముందుగా పశ్చిమ బెంగాల్ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మొత్తం స్థానాల్లో 294 ఉంటే అందులో అధికార పీఠంలో కూర్చోవడానికి ఎన్ని స్థానాలు కావాలంటే 148 సీట్లు కావాలి. ఇక 148 సీట్లు ఏ పార్టీ కొల్లగొడుతుంది అనేది ఎగ్జిట్ పోల్స్ లో చేసిన సంస్థలు ఒక అంచనాకు వచ్చాయి. జన్మత్ పోల్స్ అనే సంస్థ చేసిన సర్వేలో టీఎంసీకి 195 నుంచి 205 వరకు వస్తాయని ఆ సర్వే తేల్చింది. ఇక పీపుల్స్ పల్స్ అయితే 177 నుంచి 187 వరకు వస్తాయని సర్వేలో చెప్పింది. మ్యాట్రిజ్ 125 to 140, మార్క్ 118 to 138, ప్రజాపోల్ 85 to 110, పోల్ డైరీ 99 నుంచి 127 సీట్లు వస్తాయని ఈ సర్వేలు ఈ 5 సంస్థలు చెప్పాయి. అంటే 1, 2, 3 అంటే ఈ 3 సర్వేలు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీకి అనుకూలంగా చెప్పాయి. రిమైనింగ్ 3 సర్వేలు ఆపోజిట్ పార్టీ అంటే బీజేపీకి చెప్పాయి అన్నమాట. ఇక బీజేపీకి ఎన్ని వస్తాయని చూద్దాం. జన్మత్ పోల్స్ అనే సంస్థ చేసిన సర్వేలో బీజేపీకి 80 to 90 వస్తాయని చెప్పింది. పీపుల్స్ పల్స్ 95 to 110, మ్యాట్రిజ్ 146 to 161, మార్క్ 150 to 175, ప్రజాపోల్ 178 to 208, పోల్ డైరీ 142 to 171. అంటే 4 సంస్థలు బీజేపీకి అనుకూలంగా చెప్పగా మమతా బెనర్జీకి 3 సంస్థలు అనుకూలంగా చెప్పాయి. అంటే ఇక్కడ అధికారం అనేది బీజేపీకి, వెస్ట్ బెంగాల్కి మధ్య దోబూచులాడుతుంది. క్లియర్ గా మనకు అర్థమవుతుంది. ఎగ్జాక్ట్ గా బీజేపీకి వస్తుంది అని సంస్థలు చెప్పటం లేదు, అట్ ది సేమ్ టైం వెస్ట్ బెంగాల్లో ఉన్న టీఎంసీకి వస్తాయని కూడా చెప్పటం లేదు. అంటే అధికార పీఠం ఇటువైపు నుంచి ఇటువైపు కన్నా రావచ్చు, రాకుండా వెళ్ళవచ్చు. అంటే ఇక్కడ బీజేపీకి ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్ అధికారం వస్తుంది అని సర్వేలో ఖచ్చితంగా చెప్పటం లేదు. ఎందుకంటే గతంలో చూసుకున్న సర్వే ఫలితాలను ఒక్కసారి మనం విశ్లేషిస్తే ఈ సర్వే ఫలితాలు ఖచ్చితంగా తప్పిన కాలాలు చాలా ఉన్నాయి. ఒక పార్టీ అధికారంలోకి వస్తుందంటే మరో పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సో ఆ విధంగా ఇప్పుడు కూడా అధికార మార్పిడి ఒకవేళ జరిగే అవకాశం లేకపోవచ్చు. బై ఛాన్స్ బీజేపీకి అంటే ఈ పోల్ పర్సంటేజ్ ఎక్కువ పెరిగింది కాబట్టి బీజేపీకి ఈసారి అధికారం వచ్చే అవకాశం ఉంది అని ఒక అంచనాకు రావచ్చు. ఇక తమిళనాడు గురించి ఒకసారి ఆలోచిద్దాం. తమిళనాడులో ఈసారి జరిగిన ఎన్నికల్లో విచిత్ర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే విజయ్ కొత్త పార్టీని స్థాపించి రంగంలోకి దిగాడు. ఒక్కసారిగా రాష్ట్రంలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో విజయ్ పోటీ చేసి ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు అనమాట. ఆల్రెడీ డిఎంకే, ఏఐఏడిఎంకేతో పాటు టీవీకే విజయ్ కూడా కొత్త పార్టీతో ముందుకు వచ్చాడు. ఇప్పుడు ఈసారి ఈ 3 పార్టీల మధ్య త్రికోణ పోటీ జరుగుతుంది. త్రికోణ పోటీ జరిగినా కూడా ఈ ఎన్నికల్లో స్టాలిన్ పార్టీ అంటే డిఎంకేని అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఈ సంస్థలు చేసిన సర్వేలో తేలింది. దేశవ్యాప్తంగా ఉన్న సంస్థలు తమిళనాడు మీద ఎక్కువ దృష్టిని కేంద్రీకరించాయి. ఎందుకంటే విజయ్ ఒక పార్టీ పెట్టి పోటీ చేస్తుండటంతో ఓట్ల శాతం పెరుగుతుందా తగ్గుతుందా, విజయ్కి ఎన్ని సీట్లు వస్తాయనే విషయం ఇక్కడ వాళ్ళు దృష్టి సారించారన్నమాట. ఇక్కడ మొత్తం 7 కంపెనీలు, 7 సంస్థలు సర్వే చేయగా యాక్సెస్ మై ఇండియా అనే సంస్థ డిఎంకేకి 92 నుంచి 110 సీట్లు వస్తాయని చెప్పింది. దీనికంటే ముందుగా మొత్తం ఈ తమిళనాడులో 234 సీట్లు ఉన్నాయి. 234 సీట్లలో అధికారానికి కావాల్సింది మోర్ దాన్ 50%, అంటే 118 సీట్లు అధికారం కోసం కావాలి. యాక్సిస్ మై ఇండియా చేసిన సర్వేలో
డిఎంకేకు 92 నుంచి 110 సీట్లు వస్తాయని చెప్పింది. ఇక ఇదే యాక్సిస్ మై ఇండియా అన్నా డిఎంకేకు 22 నుంచి 32 సీట్లు వస్తాయని చెప్పగా, విజయ్ పార్టీ స్థాపించిన టీవీకే పార్టీకి 98 నుంచి 120 సీట్లు వస్తాయని చెప్పింది. అంటే యాక్సిస్ మై ఇండియా విజయ్ స్థాపించిన కొత్త పార్టీ అధికారంలోకి వస్తుందని యాక్సిస్ మై ఇండియా ఇక్కడ చేసిన సర్వేలో తేలింది. ఇక ప్రజా పోల్ చేసిన సర్వేలో 148 నుంచి 168 వరకు డిఎంకేకి వస్తే, ఇక ఏఐఏడిఎంకే 61 to 81 అండ్ టీవీకేకి కేవలం సింగిల్ డిజిట్ ఇక్కడ ఇచ్చాడు. అంటే 1 to 9 1 నుంచి 9 సీట్ల వరకు మాత్రమే ఇక్కడ విజయ్ పార్టీకి సీట్లు వస్తాయని ప్రజా పోల్ అనేది చెప్పింది. ఇక పీపుల్స్ పల్స్ ఏం చెప్పింది అంటే 125 to 145 డిఎంకే, 65 to 80 ఏఐఏడిఎంకే, 18 to 24 టీవీకే. అంటే ఈ పీపుల్స్ పార్టీ కూడా డిఎంకే పార్టీ అయినా స్టాలినే ఈసారి సీఎం సీట్లో కూర్చుంటబోతున్నాడు అనేది పీపుల్స్ పల్స్ చెప్పింది. ఇక పీ మార్క్ అనే సంస్థ 125 to 145 డిఎంకేకి ఇవ్వగా, 65 to 85 అన్నా డిఎంకేకు, 16 to 26 విజయ్ పార్టీకి ఇచ్చింది. ఇక మ్యాట్రిజ్ 120 to 132 డిఎంకేకి ఇవ్వగా, 87 to 100 అన్నా డిఎంకేకు, టీవీకేకి 10 నుంచి 12 సీట్లు ఇచ్చింది. పీపుల్స్ ఇన్సైట్ అనే సంస్థ 120 to 140 డిఎంకేకి ఇచ్చింది, 62 to 70 అన్నా డిఎంకేకి ఇచ్చింది, 30 to 40 సీట్స్ టీవీకే విజయ్ ఇచ్చింది. అంటే ఈ సంస్థ చేసిన సర్వేలో విజయ్ పార్టీకి కొద్దిగా ఎక్కువ సీట్లు వస్తాయని ఆ సర్వేలో తెచ్చింది. 30 నుంచి 40 సీట్లు వస్తాయి అనుకుంటే దాదాపుగా కొంచెం మార్జిన్లో ఉండే అవకాశం ఉంటుంది అని ఈ సంస్థ చెప్పింది. ఇక కామాఖ్య చేసిన సర్వేలో 78 to 95 డిఎంకే, 68 to 84 అన్నా డిఎంకే, 67 to 81 టీవీకేకి ఇచ్చింది. అంటే ఈ కామాఖ్య అనలిటిక్స్ దాదాపుగా 3 పార్టీలకు 100 సీట్ల లోపు మాత్రమే ఈ అసెంబ్లీ సీట్లు వస్తాయని చెప్పింది. దాదాపుగా 70 to 80 70-80 సీట్ల మధ్య 3 పార్టీలకు కేటాయించింది. అంటే ఈ సంస్థ చేసిన సర్వేలో అధికార మార్పిడి అనేది దోబూచులాడుతుంది అనేది ఈ సంస్థ చేసిన సర్వేలో వెల్లడైంది. ఇక జేవీసీ అనే సంస్థ చేసిన సర్వేలో 75 to 95 డిఎంకేకి ఇవ్వగా, విచిత్రంగా ఇక్కడ ఈ సంస్థ చేసిన సర్వేలో అన్నా డిఎంకేకు, ఏఐఏడిఎంకేకు 128 to 147 సీట్లు, అత్యధికంగా అధికారానికి కావాల్సిన సీట్లు ఏఐఏడిఎంకేకి వస్తాయని ఈ జేవీసీ సర్వే చెప్పింది. ఇక టీవీకేకు అంటే విజయ్ పార్టీకు కేవలం 8 to 15 8 నుంచి 15 మధ్యలో సీట్లు మాత్రమే వస్తాయని ఈ సంస్థ చెప్పింది. సో ఈ జేవీసీ ప్రకారం అన్నా డిఎంకే వస్తుంది. యాక్సిస్ మై ఇండియా ప్రకారం డిఎంకే, యాక్సిస్ మై ఇండియా ప్రజా పోల్స్ అండ్ పీపుల్స్ పల్స్, పీ మార్క్, మ్యాట్రిజ్ ప్రకారం అంటే 1 2 3 4 5 5 సంస్థలు చేసిన సర్వేలలో డిఎంకేకు, ఒక సంస్థ చేసిన సర్వేలో ఎవరికి ఏఐఏడిఎంకే వస్తుంది. కానీ విజయ్ చెందిన పార్టీకి ఏ సంస్థ కూడా అనుకూలంగా చెప్పలేదు. విజయ్ పార్టీ ఒక కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉంది అని మాత్రమే అన్ని సంస్థలు చెబుతున్నాయి. మరి ఎలక్షన్స్ ఫలితాలు వచ్చిన తర్వాత విజయ్ కింగ్ అవుతాడా, కింగ్ మేకర్ అవుతాడా, అసలు సింగిల్ డిజిట్కి వస్తాడా, లేకుంటే పెద్దగా స్థానాలు వస్తాయనేది మనం ఆ తర్వాత ఆలోచించాల్సి ఉంటుంది. ఇక కేరళ విషయానికి వద్దాం. కేరళలో టోటల్ 140 సీట్స్ ఉండగా అధికారానికి కావాల్సినవి 71 సీట్లు కావాలి. ఇక కేరళలో ఒక సమస్య ఏమంటే ఇక్కడ యూడిఎఫ్, ఎల్డిఎఫ్ ఇద్దరి మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఈ 4 సంస్థలు సర్వే చేస్తే అధికారం ఎవరికి వస్తున్నాయని చెప్తే ఇక్కడ యూడిఎఫ్కి వస్తున్నాయని చెప్తున్నారు అనమాట. ఇక్కడ చూద్దాం. యాక్సిస్ మై ఇండియా చేసిన సర్వేలో యూడిఎఫ్కి 78 to 90 సీట్స్, ఎల్డిఎఫ్కి 49 to 62 సీట్స్ వస్తాయని చెప్పింది. ఇక బీజేపీకి అయితే కేవలం 3 సీట్ల లోపే వస్తాయని చెప్పారు. ఇక పీపుల్స్ పల్స్ చేసిన సర్వేలో 78 నుంచి 85 సీట్లు యూడిఎఫ్కు, ఎల్డిఎఫ్కు 55 to 65 అండ్ బీజేపీకి 3 సీట్ల లోపే చెప్పారు. ఇక ఓట్ వ్యాబ్ చేసిన సంస్థలో 70 to 80 అంటే 70 నుంచి 80 సీట్లు యూడిఎఫ్కు, ఎల్డిఎఫ్కు 58 to 68 అండ్ బీజేపీకి బిలో 4 సీట్స్ 4 సీట్ల లోపు మాత్రమే వస్తాయని ఈ సంస్థ చేసిన సర్వేలో తేలింది. ఇక పీపుల్స్ ఇన్సైట్ సంస్థ చేసిన సర్వేలో 66 నుంచి 76 వరకు యూడిఎఫ్, ఎల్డిఎఫ్కి వచ్చేసి 58 to 68 అండ్ బీజేపీకి 10 నుంచి 14 సీట్లు వచ్చింది. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూటమిగా ఉన్న యూడిఎఫ్, లెఫ్ట్ పార్టీలు కూటమిగా ఉన్న ఎల్డిఎఫ్ల మధ్య అధికారము దోబూచులాడే అవకాశం ఉంది. ఈ 4 సంస్థలు చేసిన సర్వేలలో ఎల్డిఎఫ్ అనుకూలంగా లేకపోయినా కానీ ఆ 20-30 సీట్లు ఒకవేళ ఇటు కూడా వచ్చే అవకాశం ఉంది.
గతంలో చేసిన చాలా సర్వేలో ఈ సర్వేల రిజల్ట్స్ తారుమారైన పరిస్థితులు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కు ఖచ్చితంగా అధికారం వస్తుంది మనం చెప్పలేము. కానీ ఈ సర్వేలు బట్టి చూస్తే యూడీఎఫ్ కు ఛాన్సెస్ ఉన్నాయని మనం చెప్పవచ్చు. కానీ బట్ ఇట్ ఈస్ నాట్ గ్యారంటీ. ఎల్డీఎఫ్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఎల్డీఎఫ్ లో విజయ నేతృత్వంలో ఎల్డీఎఫ్ కూడా ఈసారి మరోసారి కూడా వచ్చే అవకాశం ఉన్నది. కేవలం 20 to 30 సీట్స్ లేదా 30 to 40 డిఫరెన్స్ మాత్రమే ఈ పార్టీల మధ్య ఉన్నది. ఇక అస్సాం అసెంబ్లీకి జరిగిన ఎన్నికలను ఒకసారి మనం పరిశీలిద్దాం. ఈ అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే టోటల్ ఇక్కడ 126 సీట్లు ఉన్నాయి. 126 సీట్లలో వీళ్ళకి కావాల్సింది ఎన్ని కావాలి? బై 2 అంటే 63 అంటే 64, 65 సీట్స్ వస్తే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసేసి ఎన్డీఏ, ఐఎన్సీ, ఏఐయుడిఎఫ్ అండ్ అదర్స్ పోటీ చేశారు. పీపుల్స్ పల్స్ చేసిన సర్వేలో 68 to 72 సీట్లు వస్తాయని ఎన్డీఏకి వస్తాయని చెప్పగా, ఇక మ్యాట్రిక్స్ 85 to 95, పీ మార్క్ 80 to 94, పోల్ డైరీ 86 to 101, యాక్సిస్ మై ఇండియా 88 to 100, జేవీసీ 88 to 100 అండ్ కామాఖ్య అనలిటిక్స్ 85 to 95 ఎన్డీఏకి వస్తాయని ఈ అన్ని సంస్థలు చెప్పాయి. అంటే ఇక్కడ దాదాపుగా అన్ని సంస్థలు చెప్పిన సర్వే ప్రకారము ఎన్డీఏకు అంటే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు ఇక్కడ అధికారం వచ్చే అవకాశం ఉన్నది అని చెబుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పీపుల్స్ పల్స్ చెప్పిన సర్వేలో 20 to 26 22 నుంచి 26 సీట్లు కాంగ్రెస్ కు, మ్యాట్రిక్స్ చేసిన సర్వేలు 25 to 32, పీ మార్క్ చేసిన సర్వేలు 30 to 40, పోల్ డైరీలో 15 to 26, యాక్సిస్ మై ఇండియా 24 to 36, జేవీసీ 23 to 33 అండ్ కామాఖ్య 26 to 39. అంటే ఈ అన్ని సంస్థలు చేసిన సర్వేలు కాంగ్రెస్ ప్రతిపక్ష స్థానానికే పరిమితం అవుతోందని ఈ సర్వేలో తేలింది. ఇక మిగతా సీట్ల గురించి ఏఐయుడిఎఫ్ చేసిన సర్వేలలో పీపుల్స్ ప్లాస్ చేసిన సర్వేల్లో 3 to 5 ఏఐయుడిఎఫ్ కు, మ్యాట్రిక్స్ 0, పీ మార్క్ 1 to 5, పోల్ డైరీ 0 to 2, యాక్సిస్ మై ఇండియా 0, జేవీసీ 2 to 5, కామాఖ్య 0. అంటే ఇక్కడ ఎన్డీఏకి కాంగ్రెస్ పార్టీకి మధ్య మాత్రమే తీవ్రంగా పోటీ నెలకొన్నది. తీవ్రంగా కాదు కానీ ఇక్కడ ఎన్డీఏ ఇక్కడ టాప్ లో ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ దాదాపు వాళ్ళకంటే చాలా తక్కువలో ఉన్నారన్నమాట. 50-50 ఛాన్సెస్ కూడా ఇక్కడ లేవు. ఇక్కడ ఎన్డీఏ వచ్చే అవకాశమే ఉంది. ఇక పుదుచ్చేరి జరిగిన అసెంబ్లీ ఎన్నికలను ఒకసారి చూద్దాం. ఈ పుదుచ్చేరికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 1, 2, 3 సంస్థలు ఈ సర్వేలు చేశాయి. ఈ 3 సంస్థలు చేసిన సర్వేలో ఎన్డీఏకి ఛాన్సెస్ ఉన్నాయని ఈ సర్వేలు తేల్చి చెప్పాయి. పీపుల్స్ పల్స్ 15 to 18, యాక్సిస్ మై ఇండియా 16 to 20 అండ్ కామాఖ్య 17 to 24. అంటే ఈ 3 సంస్థలు ఎన్డీఏకి అధికారం ఇచ్చేశాయి. ఇక డిఎంకేకి కాంగ్రెస్కి కలిపి వచ్చేసి పీపుల్స్ పల్స్ 6 to 8, యాక్సిస్ మై ఇండియా 6 to 8, కామాఖ్యకి 4 to, కామాఖ్య చేసిన సర్వేలో 4 నుంచి 7 సీట్లు వస్తున్నాయని చెప్తుంది. అంటే ఈ సంస్థలో చేసిన సర్వేలో పుదుచ్చేరికి సంబంధించి ఎన్డీఏ ఇక్కడ అధికారంలోకి రాబోతోంది అని ఈ సంస్థలో చేసిన సర్వేలో తేలింది. ఈ వివరాలన్నీ మనకు తెలియాలంటే ఈ సర్వే వివరాలన్నీ నిజం అవుతాయా కాదా లేదా అనే విషయాలు మనకు పూర్తిగా అఫీషియల్ గా కౌంటింగ్ చేసిన తర్వాత తప్ప మనకు తెలిసిపోతుంది. మే 4వ తేదీ జరిగే ఈ కౌంటింగ్ ప్రక్రియలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం కోల్పోతుంది, ఈ వివరాలన్నీ మీరు కామెంట్ బాక్స్ రూపంలో, కామెంట్ రూపంలో వివరాలు తెలియజేయండి. ఇదే ఇవాల్టి మన ఎలక్షన్ సర్వే రిపోర్ట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. మీ వెంకట్ మన్నెపూల.